త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అన్నట్టు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్ చివరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నారు చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. 370 కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 700 కోట్లతో నిర్మించిన ఈ భవన సముదాయాన్ని ఇప్పుడు అప్పుల కోసం వాడుకున్నారు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్రబాద్ తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. రవీంద్రబాద్ అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అమరావతి ఒక ఎడారి శ్మశానం అంటూ దుష్ప్రచారం చేసిన వైసీపీ నేతలు అంటే అది ఇప్పుడు ఇక్కడ భూములు నిర్మాణాలతో అప్పులు తెచ్చుకునే పనిలో పడ్డారు. దొండపాడు పిచ్చుకలపాలెం వద్ద భూములను ఎకరం 4 కోట్ల చొప్పున విక్రయించాలని ప్రయత్నించారు. అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరే కదా సీఎం? ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. ఏ ఊరు అనేది? సేల్ చేసేస్తాను. తీసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. Can anybody tell me one more joke? సునీలు, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు, రాసుకోండి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావ దారిద్ర్యం. పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అరే కొంచెమైనా సిగ్గుందా? రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వం ఇష్టం. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ అంతా 10 ఎకరాల పొలం. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ అంతా 10 ఎకరాల పొలం. నాకు అర్థం కాలేదు సార్. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఈయనకి ఓటేసింది ఎవరో? రిలయన్స్ ఓటేసాడు. ఓటు నాకు తెలీదమ్మా. మేము ఓటేస్తే ఈయన గెలిచాడు. ఎందుకేసాం ఓటు? మాకు ఏదైనా కష్టాలు వస్తే ఆదుకుంటాడని మేము ఓటేస్తే ఈయన వచ్చి తీసుకెళ్లి మా డబ్బులు తీసుకెళ్లి మా విద్యార్థులు చదువుకుని పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టేట్టుకున్నాడు. మా రాజకీయం అంతే. మా ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్లి తాకట్టేట్టుకున్నాడు. ఈ రోజు రిజిస్ట్రేషన్ పొలాలు రిజిస్ట్రేషన్ చేద్దామంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆడ చేట్టుకుంటాడట. మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. జెరాక్స్ కాపీ మనకి ఇస్తాడు. ఇది ఎక్కడ చేయండి అంటే ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టి తాకట్టు మళ్ళీ లోన్ తెచ్చేసుకుంటాడు అనమాట. అలా చూస్తున్నారు. హలో, ఏంటి బాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఈ రాష్ట్రాన్ని అమ్మే రైట్స్ లేవా? అమ్మ దుర్మార్గులారా, మనం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అమ్మడానికి రైట్స్ లేవు. దోచుకోవడానికే అమ్మేస్తా. ఈ విధంగా ప్రజల్ని హింసిస్తున్నాడు తప్ప. నువ్వు ఏం చేస్తుంటావు? ఆమె సోషల్ వర్కర్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. ఈ రాజరికంలో వ్యవస్థలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నాడు అనుకుంటాడు ఏంటి? ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గుర్తుంచుకో. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతాయి. ప్రజలందరికీ ఆల్రెడీ నీ యొక్క చరిత్ర తెలిసింది. నీ విషయాలు తెలిసాయి. నువ్వు మా కొండలు దోచుకున్నది తెలిసింది, మా పొలాలు దోచుకున్నది తెలిసిపోయిందా? తెలిసింది. మా విద్యార్థులు పొట్ట కొడుతున్నాను. మా విద్యార్థులు ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తావు. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఒక్క కంపెనీ పెట్టలేదండి. మా విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు అడుక్కుతుంటారండి. అనకూడదు కానీ చీప్ లెక్కర్ పెట్టా. కుర్రాడు చెప్పినాడు చీప్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? చీప్ లెక్కర్ భూమ్ భూమ్ అట. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.